హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆది మానవుల యొక్క అవశేషాలన్నీ టన్నుకు 1000 రూపాయల చొప్పున అమ్ముతున్న జ్వాలాపురంలో అయితే మనం అయితే ఉన్నాం. జ్వాలాపురం ఏంటి, ఆది మానవుల అవశేషాలు ఏంటి, టన్నుకు 1000 రూపాయల చొప్పున ఏంటంటే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. అయితే పేరులోనే ఉంది జ్వాలాపురం అని. జ్వాల అంటే అగ్ని, అగ్ని పర్వతం పేలి ఒకనొక కాలంలో ఈ జ్వాలాపురంలో ఒక బూడిద పొర అయితే కనిపించింది అనమాట. ప్రస్తుత ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో టోబా అనే ఒక అగ్నిపర్వతం సుమారు 74,000 సంవత్సరాల క్రితం అయితే పేలి దాని యొక్క దుమ్ము బూడిద ప్రపంచం అంతా వ్యాపించింది. దాదాపు దాంట్లో ఈ జ్వాలాపురం కూడా ఒకటి. ఆ కాలంలో అగ్నిపర్వతం పేలటం వల్ల ఇక్కడ ఆది మానవుల యొక్క అవశేషాలు అయితే మనకి ఇక్కడైతే లభించాయి. సో దీని గురించి మరిన్ని వివరాలు మీకైతే తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ గా ఉంటే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ జ్వాలాపురంలో దొరికిన అవశేషాల వల్ల శాస్త్రవేత్తలకి ఒక పరీక్ష అయితే ఎదురైంది. మనిషి 60,000 సంవత్సరాల క్రితం మనకి ఆఫ్రికా ఖండం నుంచి మన భారతదేశానికి వలస వచ్చాడని మనం అందరం అయితే అనుకున్నాం. కానీ ఇక్కడ దొరికిన అవశేషాల వల్ల మనిషి అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అంటే 74,000 సంవత్సరాల క్రితమే మనకి భారతదేశానికి వచ్చారని శాస్త్రవేత్తలకైతే తెలిసిందనమాట. సో ఇక్కడ ఆది మానవులు నివసించారు అనే దానికి చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. మీకు అక్కడ పక్కన కనిపిస్తుంది కదా కొండ గుహలు. ఆ కొండ గుహల్లో ఇప్పటికీ ఆది మానవులు నివసించిన వారి యొక్క అవశేషాలు, వాళ్ళు ఏ విధంగా జీవించారు, వారి యొక్క పనిముట్లు, అలాగే వారు అక్కడ కొండ గుహల్లో కొన్ని బొమ్మలు అయితే చెక్కడం అయితే జరిగింది. ఇప్పటికీ అవి భద్రంగా ఆ కొండ గుహల్లోనే ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఇక దీని యొక్క విషయానికి వస్తే, ఈ జ్వాలాపుర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆర్కియాలజిస్ట్ రవి కొలిశెట్టి గారు 2003లో ఈ ప్రాంతంలో మానవ నిర్మిత ప్రాంతాలను అయితే కనుగొన్నారు. ఈ ప్రాంతంలో మానవ ఆవాసాలు ఉండేవని తేలింది. ప్రస్తుత ఇండోనేషియాలో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం దాదాపు 74,000 సంవత్సరాల క్రితం పేలి దాని బూడిద ప్రపంచం అంతటా పడింది. కానీ ఈ జ్వాలాపురం ఎందుకే ప్రాముఖ్యత పొందిందంటే, శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు దాదాపు బూడిద పొర కింద, బూడిద పొర పైన మనకి ఆది మానవుల యొక్క అవశేషాలు, అలాగే ఆది మానవుడు వాడిన పనిముట్లు మనకి ఇక్కడైతే లభించాయి. అయితే దాదాపు 60,000 సంవత్సరాల క్రితం మనిషి ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చాడని శాస్త్రవేత్తలు అంచనా. ఆ అంచనాలను తిరిగి రాసింది ఈ జ్వాలాపురం. ఇటువంటి రాతి పనిముట్లుగా చాలా బాగా వాడేవారు అనమాట. సో ప్రెసెంట్ మన మార్కెట్ లో సేల్ చేస్తుంది ఈ బూడిదే. సో చూడొచ్చు మనకి అసలు ఈ బూడిద మనకి. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా ఆది మానవుల పనిముట్ల యొక్క అవశేషాలేనమాట. దీంట్లోనే మనకి ఆది మానవుడు ఇక్కడ 74,000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నాడు, జీవించి ఉన్నాడు అని అయితే మనకి చెప్తుంది. అంతేకాకుండా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఆది మానవుడు ఆఫ్రికా నుంచి ఆది మానవుడు మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్కి రావటం అయితే జరిగింది. ఇక్కడే జీవించి ఉన్నారు అనే దానికి ఇవే ఒక ఉదాహరణ. అయితే ఈ ఆది మానవుల యొక్క అవశేషాలు, వాడిన పనిముట్లు మనకి ఇక్కడ జ్వాలాపురం, బనగానపల్లి మండలం, నంద్యాల దగ్గర అయితే మనకి లభించాయి. అయితే నంద్యాల దగ్గరలో ఉన్న బేతంచెర్ల అనే ఒక సిటీ అయితే ఉంది. అక్కడ రవ్వలకొండ అనే పెద్ద గుహలు అయితే ఉన్నాయి. ఆ గుహలో ఎక్కువగా ఆది మానవుల యొక్క అస్థిపంజరాలు, అలాగే ఆది మానవుల యొక్క ఎముకలతో చేసిన పనిముట్లు, జంతు చర్మాలతో చేసిన పనిముట్లు మనకి అక్కడ ఎక్కువగా అయితే లభించాయి. ఈ నంద్యాల ప్రాంతంలోనే ఆది మానవుడు ఎక్కువగా నివసించేవాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు, అక్కడ మట్టి చూస్తే పైన ఒక రంగులో ఉంది, మధ్యలో ఒక రంగులో ఉంది, కింద ఒక రంగులో ఉంది. సో దాని అర్థం ఏమిటంటే ఆది మానవులు జీవించారు అనేది మనకి ఆ కింద తవ్వకాల్లో బయటపడిన పనిముట్లు అయితే మనకైతే అర్థమైంది. సో ఇక్కడ మట్టి మొత్తం తవ్వి రీసెంట్ తవ్వకాల్లో ఆ మట్టి మొత్తం ఇక్కడ వేయటం అయితే జరిగింది. ఈ బూడిద పొర ఇక్కడ తవ్వటం వల్ల చిన్నగా బయటపడింది. అయితే మొదట పై పొరను తవ్వినప్పుడు దాదాపు మనకి 2 మీటర్ల లోతులో మనకి ఈ బూడిద పొర అయితే కనిపించింది అనమాట. అయితే దీన్ని తవ్వారు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ ఒక ప్రాణి అయితే కనిపించింది. సో అది అయితే చనిపోయి ఉంది. అయితే ఈ బూడిద పొరలో ఈ గాలి పీల్చడం వలనైనా సరే మనుషులైతే చచ్చిపోతారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఎత్తున మనకి బూడిద పొరనైతే ఏర్పరిచారు.
ఇక్కడ ఈ బూడిద పొరను తిరిగేసినప్పుడు దీంట్లో మనకి ఆది మానవుడి యొక్క అవశేషాలు, అలాగే ఆది మానవుడు జంతు ఎముకలతో చేసిన పనిముట్లు, అలాగే జంతు చర్మంతో చేసిన పనిముట్లు మనకి ఈ విధంగా అయితే కనిపించాయి. వాటిని కార్బన్ డేట్ చేయటం వల్ల అవి ఏ కాలానికి సంబంధించినవి, ఏ కాలంలో వాడబడినవని మనకి ఇక్కడ శాస్త్రవేత్తలు అయితే తెలియపరిచారు. ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్న సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం దాదాపు 74,000 సంవత్సరాల క్రితం అయితే పేలింది. అయితే అది పేలినప్పుడు దాని యొక్క బూడిద ప్రపంచవ్యాప్తంగా చెందింది. అయితే ఆ బూడిద గాలిలో ఒక పొరాల అంతే ఒక పొర మంచాల ఏర్పడటం అయితే జరిగింది. సో ఆ విధంగా ఏర్పడినప్పుడు మనిషి మనుగడకు చాలా ఇబ్బంది అయితే జరిగింది. అయితే ఇక మనిషి అయితే జీవించడానికి చాలా ఇబ్బంది అయితే జరిగింది. అప్పుడు మనిషి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వెళ్లి వాళ్ళ అనుగుణంగా ఏర్పరచుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ దొరికిన పనిముట్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఇక్కడ దగ్గరలో ఉన్న మ్యూజియం లో ఏర్పరచడం అయితే జరిగింది. సో ఇక్కడ బూడిదనంతా సేకరించి మనకి డిటర్జెంట్ సోపుల్లో, అలాగే గిన్నెలు కడిగే పౌడర్ ఉంటది కదా, వాటిలోకైతే ఈ అవశేషాల యొక్క బూడిదనైతే వాడటం అయితే జరుగుతుంది ప్రెసెంట్ ఇక్కడ. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాదు, ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి సో ఇక్కడ తవ్వుకోవడానికి అయితే ఎవరు పర్మిషన్ అక్కర్లేదన్నమాట. వానర్ చేతిలోనే ఉంది ఇదంతా. ఆది మానవుల యొక్క అవశేషాలను కలిగిన ఈ బూడిదని దాదాపు టన్ను 1000 రూపాయల చొప్పున దీన్ని విక్రయం అయితే చేస్తున్నారు అనమాట. ఇది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి నో పర్మిషన్. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద గోయి తవ్వారో ఇక్కడ. సో అటు వెళ్దాం, ఇంకా ఆ ప్లేస్ మొత్తం చూద్దాం, మనకి దొరుకుతాయేమో. జ్వాలాపురంలో పనిముట్లు ఆఫ్రికాలో దొరికిన పనిముట్లు పోల్చి చూస్తే ఆధునిక మానవుడు ఆఫ్రికాలో 3 లక్షల ఏళ్ల క్రితం ఉండే అవకాశం ఉందని ఈ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అలాగే ఆది మానవుడు కూడా ఇక్కడికి 60,000 సంవత్సరాల క్రితమే కాదు, అంతకు ముందు దాదాపు 20-30 వేల సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చాడని శాస్త్రవేత్తలు అంచనా అయితే వేస్తున్నారు. సో ఇదంతా చూసి గంతగా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఈ ఆది మానవుడి చరిత్ర కొంతకాలానికి అయితే కనుమరుగైపోతుంది. సో దానికి గల కారణం ఈ బూడిద పొరనంతా అమ్మేస్తున్నారు. సో మేము ఇక్కడికి రావడం ప్రకృతికి నచ్చలేదేమో, ఇక్కడంతా సుడిగాళ్ళు అయితే లెగుస్తా ఉన్నాయి. సో ఇందాక మేము అటు సైడ్ ఉన్నప్పుడు ఇటు సైడ్ వచ్చింది, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి అటు సైడ్ కూడా సుడిగాలు తిరుగుతా ఉన్నాయి. అంటే గాల్లోకి దుమ్ము, పేపర్లు అవన్నీ లెగుస్తా ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ తవ్వకాలే జరిగినాయి. మనకి ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే తవ్వకాలు అయితే జరిగినాయి. ఇప్పుడు కూడా ఇది కూడా తవ్వకంలో ఉన్న ప్రదేశమేనమాట. భూగర్భ శాస్త్రం ప్రకారంగాను, పురావస్తు శాస్త్రం ప్రకారంగాను, అలాగే మానవ పరిమాణ శాస్త్రం ప్రకారంగాను అన్ని రకాలుగా ప్రాధాన్యత పొందింది ఈ జ్వాలాపురం యొక్క ప్రాంతం. మీకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇందాక చెప్పాను కదా, ఇండోనేషియాలో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం అది పేలినప్పుడు గాలిలో ఒక పొరాలైతే ఏర్పడింది. సింపుల్గా మీకు చెప్పాలంటే మనకి మంచు కాలం అప్పుడు మంచు కప్పుతుంది కదా, ఆ విధంగా ఒక పొరలాగా కమ్మటం వల్ల దాదాపు మనుషులు అంతమయ్యే స్టేజ్కి కూడా వెళ్ళింది అని మన శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అలాగే వారిలో కొంతమంది అయితే బతికారు, ఆ కొంతమంది ఇక్కడ మన ఇండియాలో కూడా ఉన్నారు. సో ఈ జ్వాలాపురంలో కూడా జీవించి ఉన్నారనే దానికి ఇక్కడ ఈ ఉదాహరణగా చెప్పవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 3 పొరలు ఉన్నాయి. భూపై పొర, భూమి మధ్యలో, భూమి కింద. భూమి కింద అవశేషాలు దొరికాయి, ఏది ఆది మానవులు. అలాగే భూమి పైన కూడా పై పొర మీద కూడా మనకి ఆది మానవుల యొక్క అవశేషాలు అయితే దొరికాయి. కానీ ఈ మధ్యలో ఉంది చూసారా, ఏది అగ్నిపర్వతం యొక్క పొర, ఆ పొరలో మాత్రం దొరకలేదు. సో దాని అర్థం ఆది మానవుడు ఆ అగ్నిపర్వతం పేలక ముందు, పేలిన తర్వాత జీవించి ఉన్నాడు అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. భారతదేశంలో పూర్వ రాతి యుగ చరిత్రను బయటపెట్టింది కూడా ఈ జ్వాలాపురంలోని అవశేషాలే. ఈ జ్వాలాపురంలో కర్ణాటక యూనివర్సిటీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పరిశోధనలు అయితే చేశారు. వారికి కూడా కొన్ని ఆది మానవుల యొక్క పనిముట్లు అవశేషాలు అయితే లభించాయి. ఆ అవశేషాలను, పనిముట్లను భద్రంగా బళ్ళారిలో ఉన్న మ్యూజియంలో అయితే భద్రంగా దాచారు వాళ్ళు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇగో ఈ ల్యాండ్ ఉంది కదా, ఇంతవరకే మనకి ఆ పొరనైతే కనిపిస్తుంది, ఈ పొడంతా. సో అవతల పక్క కూడా తవ్వితే మనకు కనిపిస్తుంది ఏమో. ప్రెసెంట్ ఇంతవరకు అయితే తవ్వారు కాబట్టి మనకి ఈ ప్రదేశంలో మాత్రమే ఆ అగ్నిపర్వతం యొక్క బూడిదైతే కనిపిస్తుంది. ఇక్కడ దొరికిన పనిముట్లు చాలా వరకు మనకి కలకత్తాలో, మనకి ఇక్కడ కర్నూలు దగ్గర ఒక మ్యూజియం అయితే ఉంది. ఆ మ్యూజియంలో కూడా చాలా అంటే చాలా భద్రతగా ఉంచడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో రాతి యుగ నాటి పనిముట్లు మనకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి. అయితే ప్రపంచం మొత్తంలో ఎక్కువగా ఆది మానవుల అవశేషాలు మనకి నార్త్ ఇండియాలోనే ఎక్కువ లభించాయి. అయితే కాలానంతరం అవంతా తిరగరాసి మన సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఆది మానవుల యొక్క అవశేషాలు అయితే లభించాయని మనకి ఇక్కడ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సౌత్ ఇండియాలో అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఇక్కడ మనిషి జీవించడానికి అనుగుణంగా ఆహారం, నీరు,
కొండ గుహలు అయితే ఎక్కువగా, అలాగే ఇక్కడికే ఆది మానవుడు మొట్టమొదటిగా వచ్చాడని మనకి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. అయితే ఇక్కడ స్థానికులకు మాత్రం ఇక్కడ ఆది మానవుల యొక్క అవశేషాలు ఉన్నాయని, ఇది టోబా అగ్ని పర్వతం యొక్క బోడిదని వాళ్ళకి ఏమాత్రం తెలియదు. అందుకే వారైతే ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలైతే రోజు వచ్చి రోజువారీ పనిగా ఇక్కడైతే బోడిదనైతే సేకరించి ఇక్కడ నుంచి మార్కెట్ కి అయితే పంపిస్తూ ఉన్నారనమాట. ఈ జ్వాలాపురం వల్ల, ఇది కనిపెట్టడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే, ఆది మానవుడు మొట్టమొదటిగా భారతదేశంలో తిరిగాడు. అలాగే ఆది మానవులు, పాత యుగం నాటి ఆది మానవులు వాడు వారిన పనిముట్లు మనకి ఇక్కడ దొరకడం మనకి చాలా అదృష్టం అనమాట. ఆ పేరంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తది. ఇప్పుడు మనం ఇవన్నీ చూడవచ్చు. ఇవన్నీ మనకి బొగ్గు మిల్లుకి అయితే పంపిస్తా ఉన్నారు అనమాట. ఇక్కడ ఆది మానవులు వాడిన పనిముట్లు దొరికినాయి అంటే ఐ థింక్ ఇక్కడ ఏదైనా పని కానీ లేదా నివాసం ఉండటం కానీ ఖచ్చితంగా అయితే చేసే ఉంటారు ఆది మానవులు. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళకి గృహాలు అనేవి సరిగా ఉండే కాదు. అవి మాక్సిమం ఉంటే కొండ గుహల్లో ఉంటారు, లేదా వలస వెళుతూనే ఉంటారు. మనకి చిన్నప్పటి నుంచి మన పుస్తకాల్లో చదువుకున్న కూడా అదే. సో ఆది మానవుడు వలస వెళ్తూనే ఉంటాడు. మనకి రీసెంట్ గా దాదాపు 5-6 వేల సంవత్సరాల క్రితమే కానీ ఒక ఇల్లు, ఒక కూడు అని చెప్పేసి మనం ఇట్లా ఏర్పరచుకుంటుంది. ఆ కాలంలో మనకి అట్లాంటి ఏమి ఉండవు అనమాట. జస్ట్ తినడం, తిరగటం, ఎంజాయ్ చేసుకోవటం, ఆ విధంగా ఉండేది ఆ కాలంలో. సో అదే విధంగానే ఆది మానవుడు ఆఫ్రికా నుంచి మనకి భారతదేశానికి రావడం కూడా జరిగింది. ఇక్కడ చిన్నగా పేర్చిన బూడిద దెబ్బలను అయితే ఒకసారి మనమైతే వెళ్లి పరీక్షిస్తాం. సో అయితే ఈ బూడిద దెబ్బలను పరీక్షించినప్పుడు శాస్త్రవేత్తలకు మరో ప్రశ్న అయితే ఎదురైంది. ఎందుకు ఈ ఆది మానవుడు అంతరించిపోయాడనే దానికి కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రైజ్ అయింది. సో కాలానంతరం వాతావరణం మార్పు కావచ్చు, పరిస్థితుల ప్రభావం కావచ్చు, మీకు ఇందాక చెప్పిన టోబా అగ్నిపర్వతం లాంటిది కూడా కావచ్చు. అయితే ఇక్కడ మరొక క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడే ఆది మానవుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడు అనేదే ఒక క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఈ కొండ గుహల్లో ఎవరో జీవిస్తున్నట్టు, అలాగే ఎవరో సంచరిస్తున్నట్టు ఇక్కడ గ్రామ ప్రజలైతే చెప్తున్నారు. వారు మన ఆది మానవులు కావచ్చు, బహుశా ఎవరైనా కావచ్చు. సో ఇప్పుడైతే మనం ఆది మానవులు నివసించిన గుహల దగ్గరికి అయితే వెళ్దాం. ఆ గుహలో కొన్ని చిత్రాలు వాళ్ళు రాతి మీద చెక్కడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళి అవి కూడా ఏంటో తెలుసుకుందాం. ఇదంతా నల్లమల్ల ప్రాంతంలోని చివరి భాగమే. ఈ ప్రాంతంలోనే మనకి ఆది మానవులు ఈ విధంగా చెక్కిన మనకి రాతి శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ గోడల మీద మనకి పెయింటింగ్ అనేది ఆది మానవులు వేసినవి, ఆ కాలానికి సంబంధించినవి. పెయింటింగ్ అంటే ఇప్పటిది కాదు, ఆ కాలంలో ఆది మానవులు ఏ విధంగానో ఉపయోగించి వారు ఏ విధంగా జీవించేవారు, వారి మనుగడ ఏ విధంగా ఉంటది, వాళ్ళు వ్యవసాయం కానీ లేదా పని ఎలా చేసేవారు అనేది మనకి గోడ మీద చూపించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఆది మానవులు వేసిన చిత్రాలే.